సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. భవానీ, గోధని మేము తీసుకెళ్ళచ్చా? నిరభ్యంతరంగా. అరే డాక్టర్ అమ్మా, ఏం చేసినావు నువ్వు? ఆపరేషన్. ఆ గోవర్ధన్ గారి కుట్లలాగే రక్తం వస్తున్నది. వాట్? ఏంటి రక్తం వస్తుంది? లేకుంటే నీళ్ళు వస్తాయా? ఏమిటా నీ పొగరు? అరే పొగరంటారు ఏంటి సార్? నోరు లేని మూగని అనుకున్నారా? రాండి. అదే సక్కుబాయ్, ఆ పోలీసు వాళ్ళకైతే జర డ్యూటీ పెట్టు. డ్యూటీనా? ఆ డ్యూటీ కాదు, డైలాగ్ డ్యూటీ. ఏం జరిగింది? ఏమో డాక్టర్, గట్టిగా ఊపిరి పీల్చాను. ఇక్కడ నొప్పి అనిపించింది. తడిమి చూసుకుంటే తడి తగిలింది. ఇతను వెంటనే కుట్లు వేయాలి. కుట్టు వేయగానే తీసుకెళ్ళచ్చా? నేను వెంటనే స్ట్రెచర్ తీసురా. గట్లనే. గోవర్ధన్, రిలాక్స్. అరే మీరు గిడ నిలబడిందేంటి సార్? కాలు బిగుతాయి, పోయి కూర్చోరాదు. మాకు నిలబడటం అలవాటే లేవయ్యా. గట్లనా? నెప్పైతే చెప్పండి, ఐడాక్స్ చేయబలానున్నది. అగు వెళ్ళకూడదు. నొప్పిగా ఉంది, చూపించుకోవాలి. ఎక్కడ? కాలు. ఏం చేయలేదు సార్, మమ్మల్ని చూసి పడిపోయింది. గంతేలే, సచ్చినోడికి యమధర్మరాజుని చూస్తే భయం, బతికినోడికి పోలీసు వాడిని చూస్తే భయం. ఏమైందిలే నీకు సక్కుపోయి? కాలు జారా. ఈ వయసులోనా? నరం లాగింది. జర సూపర్ అదే మంచిగా జారింది. ఓకే, ఇక నువ్వు పారిపోవచ్చు. అమ్మా, నేను వెళ్తున్నది నా ప్రాణం కోసం కాదమ్మా, ప్రాణం పోసిన మీకు న్యాయం చేయడం కోసం. బెస్ట్ ఆఫ్ లక్. అరే ఏంద్రా ఎట్లా చూస్తావు? జర కాలు పట్ట రాదు. నేనా? ఎస్ఐ కాలు పడితే గులాబ్ అవుతావయ్యా, ఇవే కాలు పడితే సోషల్ వర్కర్ అవుతావు. అట్లనా? నన్ను బెదిరించి పారిపోయాడు. మై గాడ్! కానిస్టేబుల్స్! కానిస్టేబుల్స్! లోపల పడిపోతాడు. పడుకోండి. తొందరగా వెళ్ళండి. పాపం, తెచ్చిన సంఖ్యలు వేస్ట్ అయిపోయినట్టున్నాయి. స్టాప్ దేర్. మా సంఖ్యలు వేస్ట్ కావు. అతను దొరుకుతాడని మీకు నమ్మకం ఉందా? అతన్ని వదిలిపెట్టి నీకు ఆ సంఖ్యలు వేస్తాను. ఏ నీ నాటకం కనిపెట్టాన్ని తెలబోతున్నావా? మీ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు ఎందుకు గౌరవం పోతుందో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. అంటే నేరం తూర్పునుంటే పరిశోధన పడమట మొదలు పెడుతున్నారు కదా. ఆల్ రైట్, నేను అసమర్థుడని, మా డిపార్ట్మెంట్ చేతకాందని నేను ఒప్పుకుంటున్నాను. ఇటు చూడు, నీ తోడ పుట్టిన వాణ్ణి. నా మీద ప్రమాణం చేసి చెప్పు, అతను పారిపోవడానికి నువ్వు సహకరించలేదు. చెప్పమ్మా, చెప్పు. థ్యాంక్స్. పోలీసుల మీద గౌరవం లేకపోయినా ఈ అన్నయ్య మీద అభిమానం ఉంది. ఇన్స్పెక్టర్ అరెస్ట్. వెల్కమ్ మినిస్టర్, వెల్కమ్. స్టేట్ మినిస్టర్కి ఎలాంటి గతి పట్టింది? చూడప్ప, నా అల్లుడు బతికే ఉన్నాడని చెప్పావు కదా, ఎక్కడున్నాడు? 24 గంటల్లో చావటానికి సిద్ధంగా ఉన్నాడు.
గోవర్ధన్ ఎక్కడికి పారిపోయాడో నీ భార్యకి తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆమెకు బెయిల్ ఇచ్చి తీసుకురావడానికి వీల్లేదు. ఒకవేళ బయటికి వచ్చినా ఇంట్లోకి రానివ్వకూడదు. బ్రతిమిలాడతావో బెదిరిస్తావో చేతులే పట్టుకుంటావో నీ ఇష్టం. గోవర్ధన్ ఎక్కడున్నాడో ఆమె నోటితో చెప్పిస్తేనే నీ అల్లుని నువ్వు ప్రాణాలతో చూడగలుగుతావు. సిద్ధప్ప! ఆ, తప్పురా. ఆయన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఓట్లు అడిగేటప్పుడు తప్ప ప్రాధేయపడే అలవాటు లేని మనిషి పాపం. చూడప్ప, ఇన్నేళ్లుగా మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అనుబంధం కాదు, అవసరం. నా డబ్బు నీకు కావాలి, నీ పవర్ నాకు కావాలి. దిస్ ఇస్ బిజినెస్, జస్ట్ బిజినెస్. నీ పెళ్ళానికి నిమ్మరసం ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా ఈ అనుబంధం? నేను నిస్సహాయుణ్ణి. సహాయం నేను చేస్తున్నా కదా. ఈ కేసు గోవర్ధన్ మీద పడి వాడు ఉరికమ్మ ఎక్కాలి. మధ్యలో ఏ నాటకం మొదలైనా నీ అల్లుడి జీవిత నాటకానికి తెరబడిపోతుంది. టైం కూడా ఎక్కువగా లేదు. వెంటనే వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. డాక్టర్ అమ్మ, నీ కోసానికి నీ పెనిమిటి రాలే, నీ అన్న రాలే, నీ నీడల బతికేటోళ్ళం మేమందరం వచ్చినాం. వారసత్వమే పౌరసత్వంగా మారిన ఈ దేశంలో ఏ వారసత్వం లేని మేమొచ్చినందుకు నువ్వు తలెత్తు బతకాలమ్మా. తలెందుకు దించుకుంటున్నావు? ఆసుపత్రిలో గుడ్లు రొట్లు ఎత్తుకుపోయి వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులమ్మా ఇవి. నేను నిడిపించడానికి ఈ డబ్బులు కట్టి చేసిన తప్పును దిద్దుకుంటాను. మా అన్నయ్య నా చేతులకి సంకెళ్ళు వేస్తున్నప్పుడు ఉన్న ఒక్క తోడబుట్టినవాడు నాకు దూరం అయిపోతున్నాడేని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా వెనకాల ఇంతమంది తోబుట్టువులు ఉన్నారని గర్వపడుతున్నాను. ఏయ్, ఏందట్లా చూస్తున్నావు? చిల్లర పైసలే కావచ్చు, చిల్లరోళ్ళు తెచ్చిన పైసలు కాదు. లెక్క సక్కంగా చూసుకో. అవి విడిచిపెట్టండి. జియో చలో. నువ్వు గుమ్మం దాటి లోపలికి వస్తే నేను గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతాను. నువ్వు నేరం చేశావా లేదా? గోవర్ధన్ నేరం చేయలేదు. నేను అడుగుతున్నది నువ్వు నేరం చేశావా లేదా అని. గుండెల మీద చేవేసుకుని చెప్పండి, అల్లుని గోవర్ధన్ హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా? నేను అమ్మని అని దానికి ప్రతిరోజు జ్ఞాపకం చేయవలసి వస్తుంది కాబట్టి, ఎదిగని వయసులో దాని జీవితం కూలిపోయింది కాబట్టి అది అనాలోచితంగా మాట్లాడడంలో అర్థం ఉందండి. కానీ మీరు ఎదిగిన మనిషిగా మాట్లాడుతున్నాను. నువ్వు తప్పించిన గోవర్ధన్ ఎక్కడ ఉంటాడో నీకే తెలుసు. వాణ్ణి వెంటనే పోలీసులకు పట్టిస్తేనే నీకు ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. లేకపోతే విడాకులు ఇస్తారా? అని నన్ను అర్థం చేసుకో. లేకపోతే దాని జీవితం ఇంకా కాలిపోతుంది, మన కుటుంబం నాశనం అయిపోతుంది. పొరపాటు. నిజమైన దోషిని పట్టుకుని ఈ ఇంటి మనుషుల కళ్ళకు కట్టిన పొరలను తప్పించాలనే అతన్ని విడిచిపెట్టాను. విడిచిపెట్టడానికి నువ్వెవరివి? జైల్లో ఉన్న ఉగ్రవాదుల్ని మీ ప్రభుత్వం ఎందుకు విడిచిపెట్టింది? వాళ్ళు మారాలని, జీవన స్రవంతిలో కలిసిపోవాలనేగా. అదే నేను చేశాను. మీ ప్రభుత్వం చేస్తే గొప్ప, మేం చేస్తే తప్ప? అదంతా నాకు అనవసరం. భర్తగా శాసిస్తున్నాను. నేను చెప్పినట్టు చెయ్యి. థ్యాంక్స్. ఇన్నాళ్ళు మీరు 6 కోట్ల మంది ప్రజలకి మంత్రి అనుకున్నాను. కేవలం ఒక్క ఆడదానికి భర్త అని ఈ రోజు నిరూపించుకున్నారు. నేరస్తురాలైన భార్యని ఒక మంత్రిగా ఇంట్లో ఉంచుకోలేదు. గౌరవనీయులైన మంత్రి గారు, ఆఖరిసారిగా ఒక్క మాట అడుగుతున్నాను. మీకు పదవి కావాలా, భార్య కావాలా? పదవే కావాలి. భవాని, నువ్వు ఈ పరిస్థితిని ఎదుర్కొంటావని తెలిసే వచ్చానమ్మా. వెళ్దాం పద. నేరస్తురాలని భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన భర్తకు చేతులకు సంకెళ్లు వేసిన అన్నయ్యకి నా దృష్టిలో పెద్ద తేడా లేదు. నీ చేసింది తప్పు కాదని నిరూపించుకున్నాకే పుట్టింట్లోనైనా మెట్టింట్లోనైనా అడుగు పెట్టేది. నా మూలంగానే మీకు ఇంత అన్యాయం జరిగిందమ్మా. నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను. లేదు గోవర్ధన్, నేను చేసింది తప్పు కాదన్న నమ్మకంతోనే అయిన వాళ్ళందరినీ వదులుకుని ఇక్కడికొచ్చాను. నాకు కావాల్సింది
నువ్వు లొంగిపోవటం కాదు, నిర్దోషిగా బయటికి రావటం. అసలుకి సంపిన కొడుకు ఎవడో తెలిస్తే బుక్కలు తీస్తాం కదా. అవును, హోటల్లో చౌడప్ప కొడుకుతో పాటు ఆ బాబ్జీ గాడు ఎందుకున్నట్టు? అరే నీ ఆ అమ్మాయి అడగవలసిన ప్రశ్న అడిగింది. హాస్పిటల్ వరకు వాసంతిని తనువుకుంటూ వెళ్ళానని సిద్ధప్పే ఒప్పుకున్నాడు కదా. హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆఖరిసారిగా వాసంతి కనిపించింది కోటేశ్వరరావు గారి రూమ్ లో కదూ? ఆ కోటేశ్వరగాడే చంపిడు.